మేము ఎప్పుడూ రోడ్డు మీదకి రావాలి అని అనుకోవట్లేదు. 2-3 నెలల నుంచి జీతాలు లేవు. అదేమంటే నిధి పోర్టల్ యాప్ అన్నారు. ఆ యాప్లో ఏ ప్రాబ్లం ఉందో మాకైతే తెలియదు, కానీ మా డీటెయిల్స్ ఇంతవరకు యాప్లో అవ్వలేదు, మాకు శాలరీస్ రావట్లేదు. చాలామంది కాంట్రాక్ట్ స్టాఫ్ నర్సెస్ చాలని జీతాలతో ఈఎంఐలు కట్టుకోలేక, ఇంటిని పోషించుకోలేక బాధపడుతున్న వాళ్ళు ఉన్నారు. ఇలా 2-3 నెలలు శాలరీస్ ఆపేస్తే వాళ్ళ పరిస్థితి ఏందో నాకు అర్థం కావట్లేదు. ఒకసారి మేమందరం కూడా మనుషులమే, మాకు ఫ్యామిలీస్ ఉన్నాయి, గుర్తించాలి. ఇంకొక విషయం సీఎం సార్, నేను డైరెక్ట్గా మిమ్మల్ని ఒక క్వశ్చన్ అడగాలని ఎప్పటి నుంచో నా మనసులో భేదిస్తుంది. ఎప్పుడు మీరు స్టేజ్ మీద ఉన్న 2-3 కనండి, మీ పిల్లలకి మాది భరోసా అని చెప్తున్నారు. ఈడ మాకే తికానం లేదు. మా పిల్లలకి మేము 2-3 కానీ వాళ్ళని ఏం చేయాలి? మాకే లైఫ్ సెక్యూరిటీ లేదు, మాకే బతుకు లేదు. మేము 2-3 కానీ ఏం చేయాలి చెప్పండి? ఈ చాలని జీతాలతో మేము రెంట్ కట్టుకోవడం, మేము ఆటో ఛార్జెస్ కట్టుకోవడం, మేము డ్యూటీలు చేసుకోవడం, ఇదే సరిపోతుంది. ఈ జీతంతో మేము 2-3 అయితే కనలేము, పెంచలేము ఇప్పుడున్న పరిస్థితులకి. ఫర్ ఎగ్జాంపుల్ నేనే తీసుకోండి, నా హస్బెండ్ నేను తెలంగాణ ఆంధ్ర, దరిద్రశాతం మేము కలిసి ఉన్నప్పుడు కలిసే ఉన్నాము, మా మ్యారేజ్ అయినప్పుడు. ఇప్పుడు విడిపోయింది. మా రాష్ట్రం విడిపోయిన తర్వాత నా హస్బెండ్ నా కోసం ఇక్కడికి వచ్చాడు. ఒక ప్రాంతీయ మనం ఆడపిల్లగా నాకుండి నా హస్బెండ్ని నేను ఇక్కడ తీసుకొచ్చుకున్నాను. కానీ మీరెందుకు ఆలోచించట్లేదో నాకు అర్థం కావట్లేదు. ఇక్కడ నుంచి చాలామంది ఉద్యోగాలు లేక అవుట్ ఆఫ్ వెళ్ళిపోతున్నారు.